వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు బ్లాగ్ ఏంటంటే చాలా రోజుల నుంచి అయితే వీడియో ముందుకైతే వచ్చేసాను అనమాట. ఇంకా నేననే మా అత్త దగ్గరికి అయితే పాపని తీసుకొని ఇంటికైతే వచ్చేసాను అనమాట. ఈరోజు అంతా ఇక్కడ పెట్టేసుకొని నిన్న శనివారం కదా, ఈరోజు ఆదివారం అనమాట. ఇంకా పాపకి చాలా చింతల్లాడు వచ్చింది అండి. చింతల్లా హాయ్ చెప్పమా. అబ్బో చిన్న పాప గౌన్ ఎంత బాగుంది అండి. చింతల్లా హాయ్ చెప్పమా. చింతల్లిగా చింతల్లిగా ఇంకా జరిగా. అబ్బో సిగ్గుపడుతుందా చింతల్లి కదమ్మా. ఇంకా హాయ్ ఫ్రెండ్స్ అని చింతలు సిగ్గుపడుతుంది అండి. ఇంకా అందరికీ గుడ్ మార్నింగ్. అదే అండి, ఈరోజు సండేలండి. నేను శనివారం కదా, ఈరోజు సండే. మళ్ళీ ఈరోజు మా అత్త వాళ్ళ ఊరికైతే వెళ్ళాలన్నమాట. పాపను వదిలిపెట్టేవారు కదా, అమ్మ వాళ్ళు చూస్తానని అమ్మ ఒకటే అడుగుతుంటే సరే అని పాపనైతే ఎత్తుకొని వచ్చాను అనమాట. నిన్న పాపను చూసింది. ఈరోజు మా అత్త దగ్గరికి మరీ వెళ్తున్నాను అనమాట. పొద్దున్నే లేచాను, చూడండి మంచం కూడా అక్కడే ఉందండి. పొద్దున్నే లేచాను అనమాట. ఇంకా లేచిన వెంటనే డైలీ మా చెట్టుకు పూలు పూస్తాయి అనమాట. మల్లెపూలు చూడండి, మల్లెపూలు పూస్తే వేరే వాళ్ళకి ఎందుకు చూడండి. మా చింతలకైతే ఇంకా బౌల్ తీసుకున్నాను పూలు తెంపిద్దామని మా చింతలకి. సో ఈరోజు సండే కదా, కొంచెం స్పెషల్గా ఉంటుంది చింతలకి. రోజు ఎవరో చెప్పుకొని పోతుంటారు అనమాట. మేము కూడా ఎవరు లేము కదా, పాప వాళ్ళు ఎవరు లేరని వాళ్ళకి వీళ్ళకి పంచేవాడిని. ఈరోజు మా చింతలు వచ్చింది కాబట్టి మా చింతలకి అన్ని పూలు. ఇంకా అందరికీ హ్యాపీ సండే. ముఖ్యంగా అండి మా చెట్టు పూలు రోజు కాసేవాటి అనమాట. డైలీ కొన్ని పూలు కాసేటివి. అయితే ఇంక ఈరోజు మా చింతలు ఉంది కాబట్టి మా చింతలకి అన్ని ఇంకా రోజు ఎవరెవరో తెంపుకొని పోతుండ్రి. ఎవరు లేరని, పిల్లలు లేరని ఇంకా ఎవరెవరికో పంచేవాడిని నేను తీసుకొని వండని. ఇంటి పక్కన వాళ్ళే తెంపుకొని పోయేవాళ్ళు. అయితే ఈరోజు చింతలు వచ్చింది కాబట్టి మా చింతలకి పూలన్నీ చూడండి, చెట్టుకి పూలన్నీ ఉన్నాయి. కొన్ని తెంపాను అండి, కింద పెట్టాను. కొన్ని తెంపాను, ఇంకా ఉన్నాయన్నమాట చెట్టుకి. సో తెంపేసి ఇవి కూడా క్లియర్ చేస్తాను. సో ఏదేమైనా ఇంకా సండే మీతో వ్లాగ్ నేను మీతో షేర్ చేసుకుంటున్నానంటే చాలా సంతోషంగా ఉంది ఈరోజు వీడియో ముందుకు వచ్చినందుకు. మార్తలేండి చింతలు అలుగుతుంది చూడండి. తెంపునమ్మా వద్దులే, తెంపిస్తానులే. చూడండి తెంపి అని ఏడుస్తుంది చూడండి. పూలు తెంపి ఇవ్వాలంటే ఆమెకి. సరే మరి పూలు తెంపుకుంటాను నేను. పూలు తెంపి ఇంకా చింతలకి కుట్టాలన్నమాట. నాకైతే కుట్టడానికి రాదులేండి, మా అక్క కన్నా ఎవరికన్నా కుట్టిస్తాను. రోజు ఎవరో ఒకరు తెంపుకొని పోతుంటారు. ఈరోజు మా చింతలకే పూలు కదమ్మా. సో ఏదేమైనా ముఖ్యంగా అందరికీ హ్యాపీ సండే. మా అత్త అక్కడ ఉన్నందుకు వీడియోస్ కూడా చాలా ఆలస్యంగా వస్తున్నాయి అనమాట. సో ఏమనుకోకండి. మా అత్తకి బాగా అయిన తర్వాత రోజు డైలీ ఒక వీడియో పెట్టాలని అనుకుంటున్నాను. చూడండి మా చెట్టుకి ఎన్ని పూలు అయినా చూడండి. ఎన్ని పూలు రోజు వేరే వాళ్ళు ఎవరెవరో తెంపుకొని పోతున్నారు. ఈరోజు మా చింతలకి ఎన్ని పూలు. చింతలే పూలు మా అవే చింతల్లి పూలు కదా, పూలు కదా. ఇక బాగున్నాయి కదా, అవి బాగున్నాయా? చూడండి ఫ్రెండ్స్, మా చింతల్లి అయితే ఇప్పటికే రెడీ అయిపోయింది. చింతల్లి హాయ్ చెప్పమాగా. చింతల్లి హాయ్ అన్న.
హాయ్ అను. ఇప్పుడు రెడీ అయింది మా చిన్న పాప. చిన్న తల్లిగా వాళ్ళ అమ్మదికి పోతాం ఇంకా నేను మా చిన్న తల్లి. హాయ్ అను. హాయ్ హాయ్ అను. సిగ్గుపడుతున్నావు కదా ఆ చిన్న తల్లి. హాయ్ ఫ్రెండ్స్ అను. చిన్న తల్లిగా చిన్న తల్లి ఇక్కడ చూడమా. హాయ్ ఫ్రెండ్స్. హాయ్లా స్వీట్ ఎక్కువ. తొందరగా నేను నీళ్ళు పోసుకుంటాను మా స్నానం చేసుకొని అమ్మది పోదాం. వచ్చినందుకు నవ్వుతుంది. పూలు పొద్దున్న తెంపినవి పూలు మా చింతలు పెట్టుకుని అండి. బాగా ఒప్పినాయి కదా చింతల్లి. ఇంకా తెంపదు మా మగ్గలవి చింతల్లి మగ్గలవి తెంపద్దు. మొత్తానికి అయితే ఇంకా మధ్యాహ్నం అయితే అయిపోయింది అనమాట. స్నానం చేసుకొని ఇంకా అక్కడ ఏమి వీడియో తీయలేదులేండి. సో నేను చిన్న పాపగా వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మా అత్త దగ్గరికి అయితే వెళ్తున్నామా చింతల్లి చింతల్లి అమ్మ దగ్గరికి వెళ్తున్నామన్నా. ఏడుస్తుందబ్బా. సో ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా మా అత్త దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఈ వీడియో మరి ఎలా ఉంటుందో నాకైతే బాగానే అనిపిస్తుంది. మరి మీకు ఎలా ఉంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దానికైతే మరి మనకి వెళ్ళిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్ అన్న. అమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నామా. బాయ్. అమ్మ దగ్గరికి పోతున్నామన్నా చింతల్లి. చూడండి. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో చూపిస్తాను మరి. హ్యాపీ సండే. ఈరోజు అయితే మా ఆయన అయితే మా ఊరికి వచ్చాడండి. సో మరి ఇంకా చిన్న పాపని తీసుకొని వెళ్ళి ఈరోజు అయితే వచ్చాడనమాట. సో మరి ఇంకా ఆయన కూడా వచ్చినాడు కాబట్టి హ్యాపీ సండేగా మీతో ఈ వీడియోని అయితే షేర్ చేసుకుందామని లాగైతే కంటిన్యూ చేసుకున్నా. సో ఇంకా మా ఆయన అయితే మా ఊరి నుంచి వచ్చాడండి. మళ్ళీ ఇంక ఇక్కడికైతే వచ్చారు కదా. సో అక్కడ వ్లాగ్ కొంచెం కంటిన్యూ చేసుకున్నాడు. సో వచ్చిన వెంటనే నేను కూడా వీడియో అయితే కంటిన్యూ చేసుకున్నా. మళ్ళీ ఇంకా రేపు అయితే మా మేనమామ కొడుకుది పెళ్ళి ఉందండి. సో రేపు పెళ్ళి కాదు, రేపు ముహూర్తం అనమాట. ఎల్లుండి తలంబ్రాలు అనమాట. అంటే రేపు పసుపు వేస్తారు, పందిరి అవన్నీ వేస్తారనమాట పెళ్ళి కొడుకు వాళ్ళ ఇంటి దగ్గర. సో ఇదైతే ఉంటుంది. ఈ వీడియోని మీతో షేర్ చేసుకుందామని సో మరి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసుకున్నా. ఈరోజు అయితే ఈ వీడియో అయితే వస్తుంది. రేపైతే మన ముహూర్తం రోజు పందిరేయడము, తర్వాత పెళ్ళి కొడుకు పసుపు వేయడము. రేపైతే ఇంకా పెళ్ళి కూతురు వస్తుందిలేండి పెళ్ళి కొడుకు వాళ్ళ ఊరికొచ్చి ఇంకా రేపు నైట్ అంతా ఉండి ఎల్లుండి పొద్దున మ్యారేజ్ ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరి పెళ్ళి అయితే ఎవరిదో అనుకుని ఉంటారేమో. సో ఎవరిదేం కాదులేండి, సొంత మా అమ్మ వాళ్ళ అన్న కొడుకుదే అనమాట. సో మా మేనమామ కొడుకుది. మా మేనమామ లేడీ చనిపోయినాడు. సో మరి ఇంకా వాళ్ళ కొడుకుదైతే రేపు పెళ్ళి అనమాట. రేపు ముహూర్తం ఉంటుంది, ఎల్లుండి మ్యారేజ్ ఉంటుంది. సో ఈ 2 days కూడా మీతో ఈ వీడియో అయితే కంటిన్యూ చేసుకుంటానులేండి. సో మరి మా ఆయన అయితే వచ్చాడు కదా. సో కొంచెం నువ్వు కూడా మాట్లాడు వీడియో అన్నందుకు నేను బ్లాగ్ అయితే కంటిన్యూ చేసుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, మరి నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.